బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి సంబంధించినటువంటి 7 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. పార్టీ మారుతున్నట్లుగా ప్రకటించారు రాఘవ్ చద్దా. అయితే రాఘవ్ చద్దాతో పాటుగా సందీప్ పాఠక్, అదేవిధంగా అశోక్ మిట్టల్ కూడా బీజేపీలో చేరారు. బీజేపీలో ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంటరీ పార్టీని కూడా విలీనం చేస్తున్నట్లుగా రాఘవ్ చద్దా ప్రకటించారు. సో పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడ్డానన్నారు రాఘవ్ చద్దా. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పరుల చేతుల్లో ఉందంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎంతో కష్టపడి పార్టీని ఈ స్థాయికి చేర్చామంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. మొత్తం మీద ఢిల్లీ రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది ఎంపీల యొక్క నిర్ణయం. 10 రోజుల క్రితమే అశోక్ మిట్టల్ ఇంటిపైన ఈడీ దాడులు చేపట్టింది. రాజ్యసభలో ఆప్ ఉపనేతగా కూడా అశోక్ మిట్టల్ నియమితులయ్యారు. నియమితులైనటువంటి కొద్ది రోజులకే ఈడీ ఎంట్రీ ఇచ్చింది. సో ఎంపీల నిర్ణయంతో మాత్రం ఒక్కసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ కంగుతిందని చెప్పుకోవాలి. సో ప్రధానంగా ఢిల్లీ రాజకీయాల్లో ఒక్కసారిగా ఎంపీల పార్టీ మార్పు మాత్రం కుదిపేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.